శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలోని 14వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. భావం: పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును గాని వారి కర్మలను గాని కర్మఫల సంయోగమును గాని సృజింపడు. ఈ అన్నిటిలో ప్రకృతియే ప్రవర్తిల్లును, అనగా గుణములే గుణములయందు ప్రవర్తిల్లుచుండును. ఈ శ్లోక వివరణ. ప్రభువు అంటే ఈ దేహంలో ఉన్న దేహి అనబడే ఆత్మ. ఈ ఆత్మస్వరూపము మనం చేసే కర్మలను గాని మనం మనస్సుతో చేసే ఆలోచనలు గాని వాటి వలన కలిగే ఫలితములు గాని సృష్టించలేదు. పుట్టినప్పటి నుంచి మరణించేదాకా మానవునికి సంపూర్ణ స్వతంత్రత ఇచ్చాడు. మరి ఈ బాహ్య ప్రపంచంలో కర్మలు ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారు అంటే ప్రతి మానవుడు తన స్వభావములను బట్టి కర్మలు చేస్తున్నాడు. ఈ స్వభావములు ఆ మానవుని సంస్కారముల వలన కలుగుతాయి. సంస్కారములు పూర్వజన్మ వాసన వలన కలుగుతాయి. అంటే మానవుడు కిందట జన్మలో ఏం చేస్తే అది ఈ జన్మలో అతని స్వభావంగా మారుతుంది. ఈ స్వభావానికి లోపల ఉన్న దేహికి ఇటువంటి సంబంధం లేదు. మానవుడు వారి వారి స్వభావములను బట్టి ప్రవర్తిస్తూ ఉంటాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో వివరించెను.